దేవుని నామమున అందరికీ శుభములు. 40 డేస్ ఈ 40 రోజు ఉపవాసన దినాలలో ఈరోజు 26th డే. మరి ఈ సమయాన్ని మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రములు. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది ధరందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది ధరందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది ధరందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది ధరందించలేనిది. భార్యాభర్తలయందు వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మేడులా మిగిలిపోవును. భార్యాభర్తలయందు వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మేడులా మిగిలిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది ధరందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చు ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చు ఆరిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది ధరందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నయో స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ
కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది ధర అందించలేనిది. హల్లెలూయా. హల్లెలూయా. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును యేసు రక్తము. నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము. దురాత్మలను పరద్రోలును యేసు రక్తము. దురాత్మలను పరద్రోలును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము. శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. హల్లెలూయా. ఎవరు వచ్చింది దగ్గరికి? కూర్చో, తీసుకొని కూర్చో. వచ్చాను కదా సర్జరీకి, పెట్టేసుకో రైట్ సైడ్ అట్లా. రైట్ సైడ్. వెరీ గుడ్. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినయుండగా నేను
రక్షించి దరి చేర్చినావు. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నేను మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణము, నీదే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. హల్లెలూయా. హల్లెలూయా. అన్న వీధి ద్వారా ఇంట్లో ఉండండి, చదువుకుంటా. మంచిగా వస్తుంది. శారను పొలములో పూచిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, అగాధలోయలో దాగిన పద్మమా. ఓ సంగమా నా సంగమా, ఓ సంగమా నా సంగమా, ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ అపారము. ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ అపారము. యేసునాథుడు నిన్ను పిలువగా, యేసునాథుడు నిన్ను పిలువగా, సిద్ధపడుమా ఓ సంగమా నా సంగమా, ఓ సంగమా నా సంగమా. శారన్ పొలములో పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, అగాధలోయలో దాగిన పద్మమా. ఓ సంగమా నా సంగమా, ఓ సంగమా నా సంగమా. కొండలు దాటి బండలు దాటి క్రీస్తునాథుడు నిన్ను పిలువగా, కొండలు దాటి బండలు దాటి క్రీస్తునాథుడు నిన్ను పిలువగా, నీదు హృదయమునా నివసింపనీయుమా, నీదు హృదయమునా
పానీయుమా సిద్ధపడుమా ఓ సంగమా నా సంగమా ఓ సంగమా నా సంగమా శారును పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాటిన పద్మమా అగాధలోయలో దాగిన పద్మమా ఓ సంగమా నా సంగమా ఓ సంగమా నా సంగమా మేఘములపై యేసునాథుడు నేను పిలువ తెంచగా మేఘములపై యేసునాథుడు నేను పిలువ తెంచగా రెప్పపాటునా ప్రభుని చేరగా రెప్పపాటునా ప్రభుని చేరగా సిద్ధపడుమా ఓ సంగమా నా సంగమా ఓ సంగమా నా సంగమా శారును పొలములో పూసిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా అగాధలోయలో దాగిన పద్మమా ఓ సంయమా నా సంయమా ఓ సంయమా నా సంయమా హల్లెలూయా. హల్లెలూయా. ఇలా పెద్దమ్మ ఇలా అమ్మ ఇలా చిన్నమ్మ ఇలా ముగ్గురు మా పెద్దమ్మ వేయండి ఇల్లు కట్టించుకుంటూ ఇంకో చిన్నమ్మ నాకు కదా మౌనిక మౌనిక శుద్ధ చిన్నమ్మ కాదు పిన్ని శుద్ధ చిన్నమ్మ పిన్ని కాదా చిన్నమ్మ కాదు లూజ్ అయితే చెప్పగలుగుతాను ఇట్లా పెడితే లూజ్ అయిపోతుంది. ఎదురుగా కేలే పోతాను నేను అయిపోయానని పారు నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజువు
కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమై కృపా వాక్యమై నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృప వాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలో జలధారులై సంతృప్తినిచ్చెను నీ మాటలో ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజువో కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరుతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి సంగమై నీ స్వాస్థమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితము నిన్ను చేరే ఆశయం నిన్ను చూసే క్షణం రావాలయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆపేసింది వంటలు ఆపేసింది ఒక బువ్వ కుదరనే ఉంది ఎవరో అద్దెకి పక్క పెట్టిలా
ఇద్దరు కలిసి ఆయనకు చెప్తున్నాను అయితే వాళ్ళ మందం అని రాని అది చేసే పని మందం ఇటు పోని మందం మధ్య మందం మీరు రాని వాళ్ళు దేశీయులు సర్వేశ్వరులు సివిలు ఎవరో ఇవే పెట్టుకున్న వాళ్ళ దేశ సైన్ రాబోయే అక్క నేను అయితే అక్కడే వాడతాను రాండి ఫస్ట్ ఎంత క్రిస్మస్ అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంతకు వచ్చింది పాస్టర్లు అందరూ మరలవాడారు చూసినాం యూట్యూబ్లో ఇక్కడ గారు గుంటూరు అక్కడ ఈ సతీష్ గురించి అక్కడ చర్చీలు పెడతాను కదా గుంటూరు కాయ అక్కడ పెడితే నిజంగా విజయవాడ నెల్లూరు అక్కడ అయితే వాటికి జరుగుతుందా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు నామమున నిమిత్తం. దేవానికి స్తోత్రములు యేసయ్యా, ప్రేమగల దేవా, జాలి కలిగిన యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు అయ్యా. మరి సమకాలం ఉంది ప్రభువా, నువ్వు చేసినటువంటి అద్భుతాలను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. రాజా, ఈ సమకాలం మందు మా ప్రార్థనలు ఆలకించేవాడవు నాయన అయ్యా. మరి సమకాలం మందు ప్రభువా, ఇద్దరు ముగ్గురు నా నామమున మీరు ఎక్కడ కూడి ఉందరో అక్కడే నేను ఉంటాను. దేవా, మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. వాక్య ప్రకారము ప్రభువా, ఆది అందు వాక్యముండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను. అయితే ప్రభువా, వాక్యం సెలవిచ్చిన ప్రకారం మా మధ్యలో ఉన్నావని మేము విశ్వసిస్తున్నాము. దేవా, నీకు మహిమ యేసయ్యా. ఈ సమకాలమందు ప్రభువా, మా దీనిలో ప్రార్థనను ఆలకించిన ఉన్నావు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, నీకు మహిమ నాయన అయ్యా. మరి ఇంకా విదేశాల్లో యుద్ధాలను మాన్పించండి ప్రభువా అయ్యా. ఆ యుద్ధాలను సల్లారక కొరకు నాయన, ఏ విధంగానైతే యుద్ధాలు చేస్తున్నారో వాళ్ళ మనసు మార్చండి ప్రభువా అయ్యా. మరి యుద్ధం ఒకరి మీద ఒకరు నాయన యుద్ధాలు చేయకుండానట్ల వాళ్ళ మనసు మార్చండి, చేయకుండానట్లుగా వాళ్ళ తలంపులు మార్చి వేసేయండి ప్రభువానికి స్తోత్రములు అయ్యా. మరి రాత్రికాల సమయమందు నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా. మా దీనిలో ప్రార్థన ఆలకించిన ఉన్నావు తండ్రి. సమకాలమందునైనా ప్రభువా, మరి ప్రార్థనల మీద నువ్వు కనిపెట్టే దేవుడవు, పరలోకం నుంచి చూసే దేవుడవు తండ్రి, నీకు మహిమ. హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రములు యేసయ్యా. ప్రభువా, మా ప్రార్థనల మీద చెవి యోగిన దేవుడవు తండ్రి, నీకు మహిమ. మా ప్రార్థన నుంచి పరలోకం నుంచి చూస్తున్న దేవుడవు యేసయ్యా. ప్రార్థనల వైపు చూసే దేవుడవు తండ్రి, నీకు మహిమ తండ్రి. మరి
అయ్యా ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించిన ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా అవసరాలు వాక్యాలు మీ ఘనమైన నామంలో నెరవేర్చకు మీరు సాయం చేయండి ప్రభా. అయ్యా మీ ఘనమైన నామంలో ప్రతి అవసరతో తీర్చండి ప్రభా, ప్రతి వాక్యాలను తీర్చండి, ప్రతి ఒక్క అవసరాన్ని మీరు వడ్డెక్కించండి ప్రభా. అయ్యా నాయందు విశ్వాసం కలిగి ఉన్న వారికి ఏది కొదవై ఉండదని చెప్పి నీ వాక్యం చెలివిస్తుంది. అవును ప్రభా, నువ్వు లేకపోతే మేము ఏపాటి వారము కాదు, అంతలో ఉండి ఇంతలో పోయే హావిరి దేవా, పెంటకుప్పు లాంటి వారము ప్రభా, నీకు స్తోత్రములు. నాయన నేటి బుడుగ లాంటి వారము యేసయ్యా, నీకు స్తోత్రములు. నువ్వు ఉంటేనే తప్ప మేమేం చేయలేని యొక్క వారము ప్రభా. నన్ను బలపరిచే అని అందు నేను సమస్తము చేయగలను అని వాక్యముందు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. మరి అదేవిధంగా నాయన మా మనసులను నీ వైపు ఉండటకు సాయం చేయండి ప్రభా. అయ్యా ఎందుకంటే కఠినమైన మనసు లేకున్నట్లుగా శుద్ధ హృదయం దయచేయండి ప్రభా. అయ్యా మంచి మనస్సు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా స్తుతుల వింద నువ్వు ఆశ్చర్యమైన దేవుడ యేసయ్యా, నీకు మహిమనైన ప్రభా. ఎందుకంటే ప్రభా అపవిత్ర ఆత్మల మీద నువ్వు శక్తి కలిగిన దేవుడ యేసయ్యా, రోగులను స్వస్థపరిచే దేవుడ యేసయ్యా, బలహీనులను బలపరిచే దేవుడవు తండ్రి, నీకు మహిమనైన అయ్యా. పుతోను దెయ్యమును గద్దించి ఉన్నప్పుడు అది కేక వేసి వెళ్ళిపోయిందని నీ వాక్యం చెలివిస్తుంది ప్రభా. అయ్యా నువ్వు రోగులకు వైద్యుడవు, అపవిత్ర ఆత్మల మీద నువ్వు శక్తి కలిగిన దేవుడ యేసయ్యా. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినవు ప్రభా, బండ నుండి మధురమైన నీళ్ళు ఇచ్చిన దేవుడ యేసయ్యా. ప్రభా ఉబుకుచుండు నీటి ఊట లేక ఉండవలసిందిగా అని అంటున్నావు దేవా, ఆ విధంగా ఉండాల ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మరెందుకంటే 128వ కీర్తన ప్రకారం యెహోవాయందు అవును ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా మేమెందుకంటే భూలోకములో ఉన్నంత వరకు అయ్యా కష్టపడి పని చేయించు నీ సేవలో సాగుటకు తొవ్వ తప్పి వేకముగా తొవ్వ తప్పి పనికి మాలిన వారయ్యి అని చెప్పి అన్నారు. అవును ప్రభా, తొవ్వ తప్పి ఉన్నారు, పరిశుద్ధమైన తొవ్వ తప్పి ఉన్నారు, విశ్వాసమైన తొవ్వ తప్పి ఉన్నారు, ఆసక్తి కలిగిన ఆ తొవ్వ తప్పి ఉన్నారు, పరలోక రాజ్యానికి చేర్చే మనసు అనే తొవ్వ తప్పి ఉన్నారు ప్రభా. అలాంటి తొవ్వ తప్పి ఉన్నారు. ఎందుకంటే దేవుని వెతకటం లేదు, ఎందుకంటే దేవుని రుచి చూడటం లేదు, ఎందుకంటే అందరు తొవ్వ తప్పి వేకముగా పనికి మళ్ళిన వారు అని రోమా 3:10 చెప్తారు. వానికి స్తోత్రములు. అయ్యా మా తొవ్వ తప్పిన వారం కాకున్నట్లుగానైనా అయ్యా తొవ్వతో నడుస్తున్నవ నీ వాక్యమైన తొవ్వలో, నీ వాక్యమైన తొవ్వలో ప్రభువా, విశ్వాసమైన తొవ్వలో నడుచుకునే వారమై ఉండాలి. ఆసక్తి కలిగిన ఆ తొవ్వలో మేము నడుచుకునే వారమై ఉండాలి ప్రభువా, నీకు స్తోత్రములు. అయ్యా ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే యొక్క నడిపింపులో మేము నడవాలి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. పోయినసారి మేము నీ వాక్యం ద్వారా మేము ఉన్నాం ప్రభువా. ఏమున్నామంటే మరి ఎందుకంటే దంచినటువంటి ఒలివ నూనె వలె మీ దీపములు వెలిగించవలెనని వాక్యం చెలివిస్తుంది ప్రభా. తండ్రి మా దీపం వెలుగుతూ ఉండాలని ఆయన అది చల్లారిపోకున్నట్లుగా తను జాగ్రత్తగా చూసుకొనుట కొరకు దాన్ని మీ బాధ్యతలే అయి ఉంటుందని చెప్పి నీ వాక్యం చెలివిస్తుంది. మీకు మీరే బాధ్యతలు. మీ దీపము చల్లారిపోకుండా ఉండాలంటే దానికి మీరే కారకులు. అయ్యా అది మీకే అప్పగించి ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నారు. దేవానికి స్తోత్రములు. మాది వెలుగుమైన దీపము, ఆత్మ సంబంధమైన దీపము, అది విశ్వాసమైన దీపము, దేవుని ప్రేమించగలిగిన దీపము, అది పట్టుదలతో కలిగి ఉన్న దీపము, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన దీపము, అది విశ్వాసమైన దీపము. ఆ దీపము వెలుగుతూ ఉండాలి ప్రభా. ఆ దీపం వెలగాలంటే మరి దంచినటువంటి ఒలివ నూనె పోస్తేనే అది వెలుగుతుంది. ఎందుకంటే విశ్వాసం కలిగి ఉంటేనే మరి దేవుని రుచి చూడగలము. దేవానికి స్తుతులు స్తోత్రాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని నీ వాక్యం చెలివిస్తుంది ప్రభా. తండ్రి మేము విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా, దేవుని యొక్క రుచి చూడాలి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా ఆ రోజు 12 మంది శిష్యులు పడవలో పోతున్నప్పుడు వారితో పాటు అయ్యా నువ్వు ఉన్నప్పుడు, వారితో 12 మందితో నువ్వు ఉన్నప్పుడు సముద్రం మీద అలలు వచ్చినప్పుడు ఓడలు బద్దలైపోయే గతి వచ్చింది నాయన. ఓడలు తలకిందలవుతున్నప్పుడు ఎందుకంటే ప్రభువా మేము చనిపోయే పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు అని చెప్పి భయపడి ఉన్నారు, అల్ప విశ్వాసముకు గురై ఉన్నారు ప్రభా.
అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు. మీతోనే నేనున్నాను కదా, అల్ప విశ్వాసులారా మీకు ఇలాంటి సందేశం ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళను అల్ప విశ్వాసులుగా ఎంచి ఉన్నారు. దేవానికి స్తోత్రములు యేసయ్యా. ఈ సమకాలమందు ప్రభా యోనా అనే వ్యక్తినైనా మరి ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను ఎంతగానో ఇంట్రెస్ట్ కలిగి విన్నవాడు, ఆసక్తి కలిగి విన్నవాడు, దేవుడు చెప్పిందే చేసినటువంటి వాడు. అందుకనే సాతానుకు లోబడి, సాతాను యొక్క మాటలకు లోబడి దేవుడు చెప్పినటువంటి మాట వినలేకపోయాడు. అదే జరుగుతుంది ఈ రోజుల్లో. దేవానికి స్తోత్రములు నాయనా. ఎందుకంటే దేవుని యొక్క విశ్వాసం నిర్లక్ష్యము, దేవుని మీద ఉన్న పట్టుదల నిర్లక్ష్యము, దేవుని మీద కలిగి ఉన్న ఆసక్తి అనేది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రభువా ఆ యొక్క యోనను ఎలాగైతే మోసపరిచిండో సాతానుడు, ఇప్పుడు ఇదే పరిస్థితి. దేవుని యందు నిర్లక్ష్యం తగ్గిపోతున్నది, విశ్వాసం అనేటువంటి ఆసక్తి తగ్గిపోతున్నది, దేవుని ప్రేమించే మనసు తగ్గిపోతున్నది. సాతాను యొక్క ఎందుకంటే దేవుడే అంటూ ఉంటారు. యోనను అదే చెప్పిన్నారు. ఎందుకు యోన గారు మీరు దేవుడు అంటున్నారు, దేవుడు చెప్పిందే చేస్తారా? అక్కడ తర్చెక్కు పోయే పడవ ప్రయాణంలో ఎంతో సరుకు పెట్టుకొని వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించుకుంటా ఉంటే నువ్వు దేవుడు చెప్పిందే వింటావా అని చెప్పి సాతానుడు మరి ప్రేరేపించినప్పుడు దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళలేకపోయాడు. మరి తర్సుకు అనే యొక్క పట్టణంకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించబడినప్పుడు పోతున్నాడు, కానీ సాతాను మాటలకు లోబడి పోలేకపోయాడు. అందుకనే శాపం ఎదుర్కొన్నాడు. అందుకనే మరి కాళ్ళు చేతులు బట్టి సముద్రంలో ఎత్తేయబడ్డాడు. అందుకనే తిమింగలం కడుపులో చేర్చబడ్డాడు. అందుకనే ఆ తిమింగలం కడుపులో ఉండి ప్రభువా నన్ను క్షమించు, తొవ తప్పి ఉన్నాను. ఎందుకంటే సునేమియను పట్టణంలో సువార్త ప్రకటించవలసిన నేను తర్షీసు అనే ఒక పట్టణం యొక్క పడవలో నేను వెళ్తున్నా, నన్ను క్షమించయ్యా. మరి ఎందుకంటే ప్రభువా నేను తొవ తప్పి ఉన్నాను, నువ్వు చెప్పినట్టు మాటలు వినకపోయి ఉన్నాను, అందుకనే నేను తోవ తప్పిన వాని అయిపోయిన ప్రభువా నన్ను క్షమించువని శాప కడుపులో ఉండి మొరపెట్టగలిగి ఉన్నాడు. దేవా ఎందుకంటే ఆ మొర దేవుడు ఆలకించి ఉన్నాడు. తప్పును తెలుసుకున్నటువంటి నా సేవకుడైన యోనా అతని మాత్రం నీ కడుపులో భద్రంగా దాచుకో, ఎంత మాత్రము ఏ మాత్రము హాని చేయకూడదని చెప్పి తిమ్మింగలకు ఆజ్ఞాపించినట్టుగా వాక్యం చెలివిస్తుంది. ఎందుకంటే ప్రభువా నువ్వు చెప్పినటువంటి తోవ నేను తప్పి ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నువ్వు చెప్పిన యొక్క సునేమియా పట్టణానికి సువార్త ప్రకటించవలసిందిగా ఉన్నటువంటి నేను, నీ మాటకు లోబడిన నేను, నువ్వు చెప్పింది చేసిన నేను, ఇవాళ ఎవరి మాటలో విని నేను తొవ్వ తప్పి ఉన్నానయ్యా. తొవ్వ తప్పి తర్షీసు అనే యొక్క పడవ ప్రయాణంలో వారితో ప్రయాణం చేస్తున్నా. నేను తొవ్వ తప్పిన పరిశుద్ధమైన తొవ్వ తప్పిననయ్యా, పరలోక సంబంధమైన తొవ్వ తప్పిన, పరిశుద్ధమైన మాటలనే తొవ్వ తప్పిన, దేవుని నిజమైన మాటలు చెప్పినప్పుడు ఆ తొవ్వ తప్పిన. అందుకే చాప కడుపులో మొరపెడుతున్నప్పుడు దేవా నా ప్రార్థన ఆలకించాయ్యా, నేను తొవ్వ తప్పినయ్యా, నన్ను క్షమించాయ్యా అన్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఉన్నాడు. తిమింగలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. తిమింగలమా నా సేవకుడైన యోనను ఏమాత్రం హాని చేయక సముద్రం బయటకు కక్కివేయమన్నాడు. దేవానికి స్తోత్రములు యేసయ్యా. కానీ తప్పు చేసిన మనిషి శాప కడుపులో ఉండి మొరపెట్టి మరి విజయం పొందుకున్నట్టుగా వాక్యం చెలిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో లోకంలో కలిసిపోయిన వ్యక్తి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ప్రభువా నేను లోకంలో కలిసిపోయినయ్యా, నన్ను క్షమించాయా అని చెప్పి యోన గారి లెక్క మొరపెట్టలేకపోతున్నారు. దేవా మేము యోన గారి లెక్క మొరపెట్టే వారంగా ఉండాలి ప్రభువా. ఎక్కడైనా తొవ తప్పిన వారమైతే, ఎక్కడైనా నీ మాట మీరిన వారమైతే, లోకములో కలిసిపోయి శ్రమలు ఎదుర్కొన్నటువంటి వారమైతే, ఆ లోకములో కలిసిపోయి అనవసరమైన శ్రమలు ఎదుర్కొని ఇబ్బందులకు గురైనటువంటి వారమైతే మేము మొరపెట్టే వారిగా ఉండాలి. దేవా మాకెవరు దిక్కు లేరయ్యా, ఎటు దోసని స్థితిలో ఉన్నాము. జకర్యాలు మాట్లాడుతున్నాడు, ఎటు దోసని స్థితిలో ఉన్నాం, మాకు నువ్వే దిక్కు అని చెప్పి ఫ్యామిలీ అంతా వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసి ఉన్నారు. అయితే ప్రభా యోన మాత్రం తప్పు తెలుసుకున్నాడు. అయ్యా నీ పరిశుద్ధమైన మార్గం వదిలిపెట్టి నువ్వు చెప్పిన మాట లోబడక నేను ఎవరో అపవాది చెప్పిన మాటలకు లోబడి నేను తొవ్వ తప్పి ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని మొరపెట్టగలిగి ఉన్నాడు. క్షమించే దేవుడు. నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అనే మొర దేవుడు ఆలకించేవాడు. అదే యోన గారి ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. తిమింగలం ఆజ్ఞాపించినప్పుడు ఏ హాని చేయక సముద్రం బయట కక్కి వేయమన్నప్పుడు
కక్కి వేసి ఉన్నారు. దేవా, మేము ఎక్కడైనా లోక సంబంధమైన అటువంటిలో లోకంలో కలిసిపోయినప్పుడు లోక సంబంధమైన శ్రమలు ఎదుర్కొని మరి నానా ఇబ్బందులకు గురైనప్పుడు మేము యోన గారి లెక్కనే మొరపెట్టాలి, యోన గారి లెక్కనే విజయం పొందుకొని బయటపడాలి. దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. నీకు స్తోత్రములు తండ్రి, నీకు మహిమనైనా. ఈ సమయకాలం మందు ప్రభువా, దానియేలు 120 మందికి అధికారిగా ఉన్నప్పుడు అయ్యా మరి అతన్ని కూడా చంపాలనుకున్నారు, సీమాను బోన్లో వేయాలనుకున్నారు. అయినప్పటికీ ఆ వార్త దానియేలు తెలిసినప్పటికీ ఇలా ప్రభునందు నీతిగా ఉంటే మీకు అబద్ధము సాక్ష్యములు చెప్పి అబద్ధము చెప్పి మీకు లాభము చేయాలా అని చెప్పి అనుకున్నారు. మాకు లాభం చేయాలి, ఎందుకంటే నీతిపరుడు కావచ్చు, దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తివి కావచ్చు, నువ్వు ప్రార్థన పరుడు కావచ్చు, కానీ మాత్రము నువ్వు అబద్ధం ఆడి మాకు మేలు చేయాలని చెప్పి 120 మంది కక్ష కట్టినట్టుగా వాక్యం చెలవిస్తున్నది. కానీ ఎందుకంటే నేను అబద్ధం ఆడలేను, మీకు మేలు చేయలేను, నేను దేవుని దృష్టిలో మరి ఎంతో పాపినైపోతా. ఎందుకంటే మీరు ఏం చేసుకున్నా పర్వాలేదని సాలాంజ చేసినట్టుగా చూస్తాం. దేవానికి మహిమ. అలాంటి యొక్క మేలు చేయకపోతే 1-2 చెప్పి అబద్ధము మాట్లాడి నిన్ను చంపే విధంగా, నిన్ను సింహాల బోలులో వేసే విధంగా చేస్తామన్నారు. కానీ వేసి ఉన్నారు, వాళ్ళ ప్రకారం వేసి ఉన్నారు. దేవా, ఇప్పుడు నేను చెప్పితే వినేటట్లేరు నాయన. రాజుకు మరి 120 మంది చెప్పిన మాటలే రాజు వింటున్నాడు, నేను ఒక్క మాట మాత్రం వినటం లేదు. దేవానికి స్తోత్రములు. వాళ్ళదే కరెక్టు, నా ఒక్క మాట కరెక్ట్ లేదని రుజువులు ఆడ బయట పడ్డాయి. అయితే ఇప్పుడు రాజు నమ్మటం లేదు, చుట్టుపక్కల ప్రజలు నమ్మటం లేదు. అయితే దానికి దేవుడే సాక్షి. అయితే ప్రభువా, ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు లెక్క చేయటం లేదు ప్రభువా, నన్ను ఎవరు నమ్మటం లేదు. నా నిజాన్ని అపనిజానిగా చేసి ఉన్నారు, నా నీతిని అహనీతిగా చేసి ఉన్నారు. అయితే ప్రభువా, నాకున్నటువంటి యొక్క విశ్వాసమును కూల్చివేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఈ రోజు సీమాల బోనులో పడవేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువా. అయితే అలాంటి సమయంలో అయ్యా వాళ్ళని ఎన్ని మాటలు చెప్పినా వినే పరిశక్తి లేదు, రాజు కూడా వినే పరిశక్తి లేదు. సీమాల బోనులో వేయవలసిందే అన్నట్లుగా కక్షలు కట్టి ప్రభువా తండ్రి. అందుకనే అలాంటి సందర్భంలో దానియేలు అంటున్నాడు, ప్రభువా నాకు ఈ సందర్భంలో నాకెవరు దిక్కులేరయ్యా, నా బంధువులు ఉన్నారు, వాళ్ళతో కాని పని అయ్యా, నా చుట్టాలు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, నాకు ఎందరో ఉన్నారు, ఇరుగు పొరుగు వారు స్నేహితులు ఉన్నారు, కానీ ఏం చేయలేని పరిస్థితి. అయితే ప్రభువా, నాకేం మేలు చేసినా నీ యొక్క దృష్టిలో నీ అందు విశ్వాసం కలిగి ఉన్నానో లేదో, నీ అందు ప్రార్థన పరునా కాదో, నీ అందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో లేదో. అయితే ప్రభువా, ఇలాంటి భయంకరమైనటి ఈ యొక్క సింహాల బోనులో వేసే ఆ సిచ్యువేషన్లో నాకు నువ్వే దిక్కు ప్రభువా, అయ్యా నాకు నువ్వే దిక్కు ప్రభువా అని కన్నీళ్ళు గారిచి ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఎవరిది న్యాయమో, ఎవరిది అన్యాయమో, ఎవరిది విశ్వాసమో, ఎవరిది అవిశ్వాసమో దేవుడు కనిపెట్టి ఉన్నాడు. దానియేలు నీతి ఏందో చూసుకున్నాడు, దానియేలు ఎంత ప్రార్థన పరుడో తెలుసుకున్నాడు, దానియేలు ఎంత ఆసక్తి కలిగిన వాడో తెలుసుకున్నాడు. ఎందుకంటే దానియేలు పక్షంలో దేవుడు ఉండి ఆ సింహాల నోలను మూయించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. దేవా, మేము కూడా ప్రభువా ఎక్కడైనా పొరపాట్లు చేస్తే ఎవరు వినకపోయినప్పటికీ కూడా మా యొక్క ప్రార్థనను ఆలకించువాడవు. మా నీతి ఎవరు చూడకపోయినా, మా యొక్క నమ్మకము, మా విశ్వాసము ఎవరు చూడకపోయినా సర్వశక్తుడైన దేవుడవైన నువ్వు చూడగలిగినటువంటి సమర్థుడవు తండ్రి. నీ కాలు మొక్కుతున్నాయన ప్రభువా. అదేవిధంగా ఒక స్త్రీ అందు యోసేపు ఎంతో తప్పించుకొని పోతే ఆ స్త్రీ బదనం పెట్టినప్పుడు, అపనిందలు వేసినప్పుడు మరి ఆ యొక్క యోసేపును జైల్లో వేయడం జరిగింది, బంధకంలో వేయడం జరిగింది. దేవానికి స్తుతులు స్తోత్రములు. అయ్యా నాది నేరం కాదు, ఆ స్త్రీ అందు నేను ఎలాంటి పాపం చేసిన వాడిని కాను అని చెప్పంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిశక్తి లేదు. అయితే జైల్లో వేసిన తర్వాత రాజు తల తీయాలనుకున్నాడేమో, చంపివేయాలనుకున్నాడేమో, అప్పటిదాకా శిరసాలలో వేసి ఉన్నారు, బంధింపబడ్డాడు. యోసేపు ఎవరు చెప్పినా వినే పరిశక్తి లేని పరిస్థితి. అది జైల్లో ఉంటున్నాడు. ఆ జైల్లో ఉంటున్నప్పుడు ప్రభా నాకు ఆ స్త్రీ అందు ప్రభా అక్క లాంటిది, నా అమ్మ లాంటిది ప్రభా, అయ్యా మరి ఆమె విషయంలో నువ్వే చూసుకున్నావు పైనుంచి ప్రభా, నా మీద అపనిందలు వేసి ఉన్నారు, అపనిందలే కరెక్ట్ అనుకున్నారు. అయితే నన్ను జైలు వేసి ఉన్నారు ప్రభా, అది నిజమేందో అబద్ధమేందో
అది సత్యమేందో అసత్యమేందో వారికి తెలియకపోయినా సర్వశక్తుడైన దేవుడైన నీకు మాత్రమే తెలుసు ప్రభు అని చెప్పి జైల్లో ఉండి ప్రార్థన చేసి ఉన్నాడు. దేవానికి స్తోత్రములు. జైల్లో ఉండి ప్రార్థన చేసి ఉన్నాడు. అయ్యా మరి అదే రాజుకు కలగన్నప్పుడు ఆ కలభావం చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో అక్కడ దానియేలు జైల్లో ఉండి కళలు చెప్తా ఉన్నాడు. ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి వారి కూడా కళలు వివరించి చెప్తున్నాడని వార్త రాజుకు అందింది. అయితే ఎక్కడ ఉన్నాడు? ఎవరు? ఆ యోసేపును పట్టుకరండి, యోసేపును పట్టుకరని అన్నప్పుడు ఆ జైలు నుంచి యోసేపును పట్టుకురావడం జరిగింది. ఆ కళభావం ఏందో చెప్పడం జరిగింది. అయ్యా నేను దేవుని అడిగి నీ కళభావం చెప్తానన్నట్టుగా చూస్తాం. దేవుని అడిగి ఆ కళ చెప్పటానికి దేవునికే సాధ్యము. ఏ మంత్రకాలకు, ఏ భూత వైద్యులకు ఎవరికి సాధ్యం కాదు. నేను కూడా చెప్పాలంటే నాకు దేవుడు బయలుపరచాలి, అది దేవునికే సాధ్యం అన్నాడు. ఆ కళభావం ఏంటో యోసేపు చెప్పగలిగి ఉన్నాడు. దేవానికి స్తోత్రములు యేసయ్యా. ఆ కళభావం చెప్పకపోతే నన్ను చంపే పరిస్థితి అక్కడ ఉంది ప్రభా, నాకు న్యాయం చేయి ప్రభా, ఆ కళభావం చెప్పు ప్రభా, నీకు స్తోత్రములను యోసేపు గారు ప్రార్థన చేసినట్టు చూస్తాం. అందుకనే ఆయన రాజు వేలుకున్న ఉంగరం తీసి యోసేపు గారి వేలుకు తొడిగేయటం జరుగుతూ ఉంది. బంగారు యొక్క గొలుసు, బంగారు యొక్క ఉంగరము, ఆ ఇంకా ప్రశస్తమైన వస్త్రములతో ఆయన అలంకరించబడతాడు. దేవుడు గొప్ప మేలు చేసి ఉన్నాడు. దేవానికి స్తోత్రములు. అన్యాయం జరిగిన వారికి మేలు జరగక తప్పదని వాక్యం చెలిపిస్తుంది. అందుకనే కీడు చేసిన వారికి మరి ప్రతి కీడు చేయకూడదు. దేవానికి స్తోత్రములు. ఎవరు తప్ప ఎవరు నేరమో నువ్వే ఆలకించేవాడవు తండ్రి, నీకు మహిమ. అపనిందలు ఎన్నో వస్తాయి, ఏమేమో చేస్తారు, సుట్టి అపనిందలు ఇస్తారు, బట్టగాల్చి మీందేసి ఉంటారు, సాటుకోమాట నేటుకోమాట. అయితే అలాగుందా అని చెప్పి అపనిందలతో ఎంతగానో అపార్థం చేసుకుంటారు. కానీ ప్రభువా, ఎవరి తప్ప ఎవరి నేరమో అసలు ఒరిజినల్ ఆ నీతి నిజాయితీ నువ్వు మాత్రమే చూసే దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా మొన్న కూడా అబద్ధం అన్నారు ప్రభువా, అబద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి. దేవానికి స్తోత్రములు. అబద్ధాలు ఆడుతున్నారని ప్రకటనలు వస్తున్నాయి. ఎవరైతే అబద్ధమని ఆడినరో ప్రభువా, ఏ విషయంలో అబద్ధం ఆడితే ఆ అబద్ధం వలన వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో దానికి నాకు అది నువ్వే సాక్షి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. నువ్వే సాక్షి ప్రభా, నీకు మహిమనైనా. ఈ సమయకాలం అందు ప్రభా ముందున్న కార్యక్రమం చేతికి అప్పచెప్పుకుంటున్నాం. రాజు విషయంలో జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. రాజును మంజులను తన కుమారులను దీవించండి. తనకున్న పనిముట్లను, కారును, కాంపిటీషన్ బండి ప్రభా, ఇళ్ళ స్థలాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. రావాల్సిన బిల్లులను కూడా రావడానికి నీ కృప చూపండి తండ్రి, నీకు మహిమనైనా. సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. ఆసక్తి కలిగిన మనసు దయచేయండి అయ్యా. ఒలివ నూనె పోసినటువంటి దీపం వెలిగించుటకు వాళ్ళకి పేరేపను దయచేయండి ప్రభా, నీకు స్తోత్రము. యేసేపుకున్న వారి మనసు దయచేయండి ప్రభా. దానియేలు ప్రార్థన పరుడు, అలాంటి ప్రార్థన పరులుగా దయచేయండి ప్రభా, నీకు స్తోత్రములు. నువ్వు నమ్మదగిన దేవుడే యేసయ్యా, నువ్వు పరిశుద్ధుడే యేసయ్యా. ఎందుకంటే ప్రభా లోక సంబంధమైనది వెతకక, భూ సంబంధమైనది మనసుంచక, పర సంబంధమైన వాటి మీద మనసుంచమన్నారు. అయితే ప్రభా ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఆస్తుపాస్తులు మాకు వద్దని నువ్వు చెప్పలేదు. కానీ ప్రభా నువ్వు తలగా ఉండాలి కానీ తోకగా ఉండద్దన్నావు. అవును ప్రభా, నిజంగా. ఎందుకంటే నువ్వు ఒకరికి ఇచ్చేవారిగానే నిన్ను ఆశీర్వదిస్తా, ఒక్కరు దాన పుచ్చుకునే వారిగా నేను చేయనన్నావు. అవును ప్రభా, ఎందుకంటే రాజులకు నువ్వు రాజువు నాయన. రాజు యందు విశ్వాసం పెట్టినవారు రాజు లెక్కనే ఉండాలని నీ వాక్యం చెలివిస్తుంది. దేవా నీ వాక్యం చెలివిచ్చింది ప్రభా. మీరు మాత్రము మరి బంటు లెక్క కష్టపడి పని చేయవలను, మీరు తిరిగినప్పుడు రాజు లెక్క తిరగవలను నీ వాక్యం చెలివిచ్చింది యేసయ్యా. అయ్యా మరి సంఘం బిడ్డలను కూడా ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకుట్లు, రకరకాల రోగులై ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు యేసయ్యా. అయ్యా డాక్టర్ చేతికి వెళ్తే ప్రభా మరి కట్టెలు కోసిన ఉన్నటువంటి రోగులను బాగు చేయండి ప్రభా. డాక్టర్ల హస్తం మీ హస్తం కలపండి, ఆ రోగులను స్వస్థపరచండి ప్రభా. ఆనాడు మాత్రం పౌలు నాయన, ఎందుకంటే పొప్పిలి డాడీ చేర్చుకున్నప్పుడు, పొప్పిలి వాళ్ళ ఇంటిని చేర్చుకున్నప్పుడు సేవకుని, ఆ సేవకుడు ఇంచుమించు 3 రోజులు ఆ పొప్పిలి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పొప్పిలి వాళ్ళ డాడీ బలహీనుడైంది చూసి నెత్తలు చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు 3 రోజులు బలహీనుడైన వాళ్ళ డాడీని స్వస్థపరిచావు.
తనకున్న బలహీనత తొలగిపోయి సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఇంకా మిగతా రోగులు ఏమైనా ఉంటే తీసుకురండి, ఇది స్వస్థపరిచే సమయము, ఇది స్వస్థత పొందుకునే సమయము, ఇది రోగులు బాగా అయ్యే సమయము. ఇంకా ఏ రోగి కాదు, ఇక్కడ ఇంకా ఏమైనా రోగులు ఉంటే తీసుకురండి అన్నప్పుడు చుట్టుపక్కల ఆ రోగులంతా స్వస్థపడ్డట్టుగా అక్కడ వాక్యం చూస్తాం. దేవానికి మహిమ. ఎందుకంటే ప్రభువా అదేవిధంగా వాక్యం చెలవిస్తుంది. మరి ఇంకా కొలసి 2:6 మేము ఘనతనైనను మరి ఇతరుల వలనైనను మనస్సుల వలనైనను ఏ ఘనత మేము పొందలేదు, కానీ రాత్రి పగలు కష్టపడి పనిచేసి మీ మధ్యలో సువార్త వాక్యం బోధించితిమి, దానికి మీరు దేవుడే సాక్షి అన్నారు. అవును ప్రభా, మేము ఉంటే ఆ ప్లేస్లో ఉండవచ్చు. దేవానికి స్తుతులు స్తోత్రములు నాయన. అయితే నాయన మరి ఆ యొక్క ఉస్మానియాలు ఉన్నటువంటి రోగులను మీరు బాగు చేయండి అయ్యా. ఆ ఉస్మానియాలు ఉన్నటువంటి ఆ రోగులను ముట్టండి, మీరు స్వస్థపరచండి. మీ రక్తంలో ప్రతి ఫాట్స్ కడగండి, ప్రతి ఎముకలను కడగండి, ప్రతి అవయవాలను కడగండి. కిడ్నీ వాపు అని కొంతమంది ఉంటున్నారు, వాపు కాదు, అందులో మరి ఇంకా కూడా టోన్స్ అంటున్నారు. యేసు నామములో టోన్స్ కరిగిపోవును గాక ప్రభా, ఆ కిడ్నీ వాపు కూడా తగ్గిపోవును గాక. ఇంకా బ్రెయిన్ డిస్టర్బ్, యేసు నామములో బ్రెయిన్ డిస్టర్బ్లు తొలగిపోవును గాక నాయన. యేసయ్యా మరి నాయన నీ కార్యము అయ్యా, ఒకరి బ్రెయిన్ సరిగా లేకపోతే ఆ బ్రెయిన్ తీసి శరీరములో మరి 1 వారం రోజులు దాచిపెట్టి ఉన్నారు అయ్యా. మరి ఆ స్థితికి రావద్దు యేసయ్యా, ఆ స్థితికి రావద్దు నాయన. ఆ రోగులను స్వస్థపరచండి. క్యాన్సర్ అని ఫోన్ చేస్తున్నారు, క్యాన్సర్ ఎవరైతే ఫోన్ చేస్తున్నారు ఆ క్యాన్సర్కు స్వస్థత జరుగును గాక ప్రభా. ఆ క్యాన్సర్ను ముట్టి స్వస్థపరచండి. మాకు ఫోన్లు చేస్తున్నటువంటి వారు విశ్వాసమును బట్టి ఫోన్లు చేస్తున్నారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని చెప్పే వాక్యం ఉంది. వాళ్ళు ఏ విశ్వాసంతో అయితే క్యాన్సర్ కోసం ప్రార్థన చేయమన్నారో వారి విశ్వాసమును బట్టి వారి క్యాన్సర్కు స్వస్థత జరుగును గాక. హోలీ స్పిరిట్ కమ్ జీసస్. తండ్రి నీకు మహిమ అయ్యా. మరి గర్భకాలం ఏముడాల నుంచి ఫోన్ చేస్తున్నారు అయ్యా, మాకు గర్భఫలం లేదని ఫోన్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి యేసు నామములో గర్భఫలం జరుగును గాక. ఆ గర్భఫలం అయ్యా, ఆ గర్భం తెరవబడును గాక అన్నానే అమ్మాయికి. అయ్యా యాజకుల దగ్గర ఘోషాడినప్పుడు అయ్యలారా నా గర్భఫలం కోసం మీరు దేవుని అడగరా అన్నప్పుడు అమ్మాయికి ఉన్న ఆసక్తి చూసి అక్కడ సేవకులు దేవుని అడిగి ఉన్నప్పుడు ఆ అమ్మాయికి చక్కటి గర్భఫలం అందింది. అతని పేరు కూడా డీటెయిల్ పెట్టినారు, సమయాలు అని పేరు పెట్టమన్నారు. దేవానికి స్తుతులు స్తోత్రములు. ఈ సమయకాలం మందు మరి ఎముడాల నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ విశ్వాసమును బట్టి ఆ అమ్మాయికి మంచి గర్భఫలం అందును గాక అయ్యా. వాళ్ళు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానని మాట ఇచ్చుకుంటున్నారు. ఆ మాట ప్రకారమే జరుగును గాక. హల్లెలూయా. స్తుతి దేవా స్తోత్రములు యేసయ్యా. అదేవిధంగా మరి చంద్రయ్య కోడలకు గర్భఫలం అని ప్రార్థనలో ఫోన్ చేస్తున్నారు నాయనా. ఆ బిడ్డకు వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళ విశ్వాసం బట్టి అదే జరుగును గాక తండ్రి. జ్యోతికి జరుగును గాక, జ్యోతి అనే అమ్మాయికి గర్భఫలం జరుగును గాక. ఇంకా జయగుడిలో ప్రభువా అయ్యా మరి వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. జయగుడిలో వాళ్ళు ఏ కులాన్ని అయినా ఎప్పటికీ కుమ్మరి కులానికి ప్రభా, ఏ కులం అయినప్పటికీ పర్వాలేదు ప్రభా అయ్యా మా కోసం ప్రార్థన చేయమంటున్నారు. దేవా మాకు అయ్యా, ఎందుకంటే మేము గోపి హోటల్ ముందు గలిలో ఉంటున్నాము, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. మా భర్త గారు కాలు చేతులు పడిపోయినాయి, వారికి ప్రార్థన చేయండి. మా పిల్లలకు జాబు లేకుండా ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేయండి. అవసరమైతే వీళ్ళను బట్టి మేము మందిరానికి మేము వస్తామంటున్నారు. యేసు నామములో వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు నెరవేర్చబడును గాక. వాళ్ళ పిల్లలకు జాబులు కలుగును గాక. వాళ్ళ భర్త గారికి స్వస్థత జరుగును గాక. యేసయ్యా నీ కార్యమును దయచేయండి. అదే జయగూడ అయ్యా వాటర్ వర్క్ ఆఫీసులో లైన్లు మెయిన్లు అంటున్నారు అయ్యా. లైన్ నీళ్ళిప్పే లైన్ మెయిన్ అన్న, మేము కూడా శుక్రవారం మాకు వీలవుతుంది అన్న, శుక్రవారం అయితే మాకు వీలవుతుంది, మేము వస్తాము. మాకు ఎప్పుడైనా రావాలనుకుంటున్నాం, మాకు వీలైతే లేదన్న. ఉపవాసం మరి ఎందుకంటే పొద్దాక ఉపాసన ప్రార్థన అంటున్నారు, మాకు ఎప్పుడు వీలైతే లేదు. మేము లైన్లు ఎప్పుడు మరి నీళ్ళు ఎప్పుడు అదే బీజ్ అయిపోతుంది. మేము ఎందుకంటే చెలులో చూస్తున్నాం, మీరు చేసిన ప్రార్థనలో మేము చెలులో చూస్తున్నాం అన్న. మీ పరిచర్యలు ఏందో, మీ ప్రార్థనలు ఏంటో మేము చూస్తున్నాము. ఒక్కసారి మేము మందిరానికి రావాలని చూస్తున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. మాకు వీలైతే లేదన్నా, మా ఆఫీసర్ మాకు టైం ఇస్తలేడు అంటున్నారు. యేసునామములో వాళ్ళ వీళ్ళు అవును గాక. వాళ్ళు వద్దామన్న ఆశనున్నారు, ఆ ఆశపడ్డ ప్రకారం వారికి జరుగును గాక. ఎస్ఐయా మాదిగిరి గుట్ట నుంచి నిన్నటి ఫోన్ చేస్తున్నారు ప్రభా, నిన్న గుట్ట నుంచి ఫోన్ చేస్తున్నారు.
అయ్యా మరి నాకెవరు మరి పరిచయం ఎవరు అన్నట్టుగా నాకు అనిపించింది. సరే, ఎవరి పరిచయం కాకపోయినా ఫోన్ వచ్చింది ముఖ్యం అక్కడ. ప్రభా నీకు స్తోత్రములు నాయన. ఆ పిల్లలు ఎవరైతే నిన్న ప్రభా మరి వాళ్ళు పరిచయం కాకపోయినా పర్వాలేదు, మాకు ఫోన్ చేసిన దాన్ని బట్టి ముఖ్యము. అయితే ప్రభా ఎందు నిమిత్తం అయితే ఫోన్ చేసిండ్రో ఆ ప్రకారము, ఆ గుట్ట నుంచి వచ్చిన ఫోన్ ప్రకారం వాళ్ళకు కూడా స్వస్థతలు జరుగును గాక అయ్యా, మంచి కార్యములు జరుగును గాక. మేము ఫోన్ చేస్తే మాకు మేలు అయింది అని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పుకుందరు గాక. దేవానికి స్తోత్రములు యేసయ్యా. ఇంకా కూడా నాయన మరి జరిగించే నీ కార్యమును ప్రభా, ఇంకా కూడా మరి బుద్ధివేలు నుంచి అయ్యా వాటర్ వర్క్లో పనిచేస్తున్నాడు అయ్యా. మరి ఆయన కూడా నాయన మరి ఒక సంఘానికి ఒకసారి మేము రావాలనుకుంటున్నాడు. ఆయన కూడా మరి ఎందుకంటే వీలు చూసుకొని వస్తానయ్యా అని ఫోన్ చేస్తున్నాడు ప్రభా. ఇంకా ఎక్కడెక్కడైతే ఉందో అయ్యా, మరి ఒక ఆయన వాటర్ వర్క్లో పనిచేస్తే ఇంకొక ఆయన అయ్యా సూపరింట్ అని ఉంటాడు నాయన. మరి ఆయన కూడా మీరు ఏదేదో చేస్తున్నారు కదా, ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటున్నాడు. దేవా నేను టైం తీసుకున్న తర్వాత చెప్తా అనుకున్నా. దేవానికి స్తోత్రం. వాళ్ళ మనసు కూడా మార్చబడును గాక. దేవా ఒక ఇంజనీర్ ఉంటున్నాడు అయ్యా, అపార్ట్మెంట్లు కట్టే ఇంజనీర్. ఆయన ఫోన్ చేసి ఉన్నాడు. 4 సంవత్సరాల నుంచి ఆయన ఫోన్ లేనోడు మొన్నటి రోజున ఫోన్ చేసి ఉన్నాడు. స్వామి గారు మీరు ఏం చేస్తున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సరే 4 సంవత్సరాల నుంచి ఫోన్ చేయని వ్యక్తి ఇలా అపార్ట్మెంట్లు కట్టి ఇంజనీర్ మాకు ఫోన్ చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నారంటే ఏదో ఒక పని చెప్పినాం. సరే నేను తర్వాత చెప్తా అన్నాడు. కానీ అది పని విషయమా లేకపోతే యూట్యూబ్లో ప్రార్థన విషయమా అది చెప్పలేకపోయినాడు ఆయన. నేను ఏదో పని ఉంది చెప్తానన్నాడు. దేవా అంత పెద్దోడు కదా, మీరు ప్రార్థన అనేది ఆయన చెప్పలేకపోయాడేమో, బహుశా తన మనసు కూడా మార్చబడును గాక. దేవానికి స్తుతులు స్తోత్రములు యేసయ్యా. ఇంకా కూడా అయ్యా మా ప్రార్థనలు ఇంకా బయటకు ఎక్కడ వెళ్తున్నాయో చూసినటువంటి వాళ్ళ మనసు మార్చండి తండ్రి. నీ కాలు మొక్కుతానైనా మా దీనిలో ప్రార్థన ఆలకించండి అయ్యా. ఉస్మానియాలను రోగులను అందరూ బాగు చేయండి ప్రభా. అయ్యా క్యాన్సర్, బెడ్ ప్రెషర్, గుండె వాల్స్ పనిచేస్తలేవు, ఊపిరితిత్తులు కూడా పనిచేస్తలేవు, అవి కూడా పనిచేయటకు సాయం చేయండి ప్రభా. తండ్రి స్తుతులు స్తోత్రాలు. ఇంకా కూడా నాయన మరి ఇంకా కూడా ప్రభా గాంధీలో ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నారు అయ్యా, భయంకరమైన స్థితిలో ఉంటున్నారు యేసయ్యా. ఆ రోగులను కూడా బాగు చేయండి ప్రభా. యేసయ్యా నీ కాలు మొక్కుతాను ఆయన. మా దేనిలో ప్రార్థన ఆలకించండి. ఆ యొక్క గాంధీలో ఉన్నటువంటి పేషెంట్లు రోగులైన వారు అంటే ఒక రకమైన రోగం కాదు ప్రభా, రకరకములైన రోగములు. ఆ రోగములు అందుకంటే ప్రభా నువ్వు రోగులకు వైద్యుడు అని నీ వాక్యం చెలవిస్తుంది. ఆ రోగులను ముట్టి మీరు స్వస్థపరచండి, మీరు బాగు చేయండి తండ్రి. నీ కాలు మొక్కుతాను ఆయన. మీరు రోగులకు వైద్యుడిగా ఉంటున్నారు. అవును ప్రభా. అదేవిధంగా యశోద హాస్పిటల్లో ఇంకా రోగులు ఉంటున్నారు. అయితే ప్రభా డబ్బులు ఉన్న వారికేనా స్వస్థతలు, అది లేని వారి పరిస్థితి ఏంది ప్రభా? నీకు స్తోత్రములు యేసయ్యా. ఆ హాస్పిటల్లో డబ్బులు ఉన్న వారిదేనా, లేని వారిది ఎలాంటి పరిస్థితి? అయితే ప్రభా అలాంటి యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు వారిని కూడా స్వస్థపరచండి. అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు వారి కూడా స్వస్థతలు జరిగాయండి ప్రభా. గుండె తీసి మరో గుండె ప్రభా, కిడ్నీలు తీసి మరొక కిడ్నీలు అబ్బా, ఈ పార్ట్స్లు అన్నీ మారుస్తున్నారు తండ్రి. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరు పార్ట్స్ ఎవరికి పరిమితము దేవా, అలా కాకుండా అయ్యా మీరు స్వస్థతలు దయచేయండి. అట్లా కాకుండా మీరు స్వస్థతలు దయచేయండి ప్రభా. ఇంకా కూడా మళ్ళమ్మ ఫోన్ చేస్తున్నది ప్రభా. అయ్యా హాస్పిటల్ నుంచి ప్రాబ్లం అంటున్నారు అయ్యా. ఆ యొక్క మరి ఆ మందు తాగటం వల్ల కొంచెం జర ప్రాబ్లం అని చెప్పని అంటున్నారట. ఏసునామల ప్రాబ్లం లేకపోవును గాక, ఆ డిస్టర్బ్ లేకపోవును గాక. దేవానికి స్తోత్రములు. ఎందుకంటే ఆమె నీదట్లో పిల్లి దుక్కిందని చెప్తున్నారు. ఏసునామలో పిల్లిలోకి వచ్చిన అపవిత్రాత్మను బంధిస్తున్నాము. హోలీ స్పిరిట్ కమ్ జీసస్. తండ్రి నీకు మహిమ. ఎందుకంటే ఆ పిల్లిలోకి వచ్చిన అపవిత్రాత్మను గద్దిస్తున్నాము. ఆ బాడీలో ఎంటర్ అయి ఉన్న అపవిత్రాత్మను వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. మీరే ముట్టండి ప్రభా, మీరు స్వస్థపరచండి, నీ కార్యం దయచేయండి ప్రభా. మొన్నటి దినమున ఇంకా ఎంతోమంది ఎగ్జామ్ రాసి ఉన్నారు. ఎగ్జామ్ రాసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి రిజల్ట్ రావాలి, వారికి మంచి మార్కులు రావాలి. ఇంకా చదువుకున్న బిడ్డలకు జాబులు కలగాల ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు మహిమ. కోమారు ఇంకా ఆసక్తితో పిల్లలు చదువుకుంటున్న కోమారు పట్ల కృప అనుగరించి మంచి రిజల్ట్, మంచి యొక్క మూమెంట్లోకి వెళ్ళాలి ప్రభా. సిటీని జ్ఞాపకం చేసుకో ప్రభా. మంచి యొక్క స్థితిలోనికి వెళ్ళాలి ప్రభా. నీకు స్తోత్రములు. సింటుని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. తన మనసు మార్చి ప్రభా అయ్యా, మరి తనతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రములు. బుజ్జి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. వాళ్ళ తోడుగా మీరు ఉండండి ప్రభా.
ప్రాబ్లాలు లేకుండా చూడండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. సీన్గాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. భార్యాభర్తలను దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన పిల్లల్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి మనసు దయచేయండి యేసయ్యా. నీకైతే మంచి మనసు ఉంది ప్రభా. నువ్వు పొగడబడుతున్నావు దేవా. ఏమని పొగడబడుతున్నావు అంటే దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి వాక్యం ఉంది. అయితే ప్రభా, నీ ప్రేమ ఎంత ఉందో దానికి కొలతలు లేవు. నీ ప్రేమ ఎంత ఉందో దానికి లెక్కలు కొలతలు అంటూ లేవు. నీ ప్రేమ శాశ్వతమైంది ప్రభా. నీ ప్రేమ అంతములకు నడిపించే ప్రేమ, నీ ప్రేమ పరలోక రాజ్యానికి నడిపించే ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ, అనేకులను ప్రోత్సపరిచే ప్రేమ, అనేకులను శాంతి సమాధానంలోనికి తీసుకొచ్చే ప్రేమ దేవా. ఆ ప్రేమ వారికి ఉండునుగాక, ప్రతి ఒక్కరికి ఉండునుగాక. తాగుబోతుల మనసు మార్చండి, చుట్టాలు తాగే వాళ్ళ మనసు మార్చండి, బీడీలు తాగే వాళ్ళ మనసు మార్చండి, సిగరెట్లు తాగే వాళ్ళ మనసు మార్చండి, గుట్కాలు ఆశికులు ఆయా తినే బుక్కే వాళ్ళ మనసు మార్చండి. భార్యలను మోసం చేసి పేకాట ఆడుతున్న పనిచేసిన పైసలు గివేనా అని భార్యను మోసం చేస్తున్నటువంటి వాళ్ళ మనసు మార్చండి. భార్యలను మోసం చేసి పేకాటలో కూర్చొని డబ్బులన్నీ ఖర్చు పెడుతున్న వాళ్ళ మనసు మార్చండి అయ్యా. ఇంకా కూడా అయ్యా మద్యపానమును అయ్యా బేర్లో ఇంకా ఏంటివో అది మత్తు పదార్థాలకు లోనైన వారి మనసు మార్చండి ప్రభా. నీకు స్తోత్రములు ఉన్నాయి అయ్యా. భార్యకు తెలవక విపరీతమైన ఖర్చులు పెట్టి తెలివనట్టే ఉంటున్న వాళ్ళ మనసు మార్చండి అయ్యా. నీకు సాధ్యం, అవన్నీ నీకు సాధ్యం తండ్రి. నీ కాలు మొక్కుతున్నాయినా ప్రభా. ఏదున్నా ప్రభా అండర్స్టాండ్గా కలిసి ఉండే మనసులు దయచేయాలి, మనసు కలగాలి ప్రభా తండ్రి. మరొకసారి సంఘస్థులను అందరినీ జ్ఞాపకం చేసుకో. వారు వస్తడమే కాక వారితో పాటు నూతన ఆత్మలను తీసుకొచ్చేటట్టుగా సాయం చేయండి ప్రభా. సంవత్సరానికి ఎన్ని ఆత్మలను సంపాదించడం అంటే దేవుని ఎదుట మనం లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉండాలి తండ్రి. నీ కాలు మొక్కునైనా మమ్మల్ని లెక్కలు అడుగుతావు ప్రభా. మేమేం చెప్పాలి తండ్రి? నీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మేమేం చెప్పాలో ప్రభా? సంవత్సరానికి ఎన్ని ఆత్మలు సంపాదించినావు అని లెక్కలు అడుగుతాడు. వడ్డీ వ్యాపారి నీకు 1000 రూపాయలు ఇచ్చిన 6 నెలల వరకు వడ్డీ మిత్తి నాకు కట్టవాలని చెప్పి అంటున్నాడు. సంవత్సరం వరకు మిత్తి ఎంత అని మిత్తి లెక్కలో ఉంటున్నారు, వడ్డీ లెక్కలో ఉంటున్నారు. మేము కూడా ఎందుకంటే నా యందు విశ్వాసం ఇచ్చిన మీకు మీరేనా? మీరు ఎంతమందిని సంపాదించనని చెప్పి లెక్కలు అడగక తప్పదు. ఎందుకంటే మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క ఒప్పజెప్పక తప్పదన్నారు. తండ్రి నీ కాలు మొక్కుతున్నాయన. కఠినమైన మనసు ఉంటే మాత్రము మేము లెక్కలు చెప్పలేము ప్రభువా. కఠిన మనసు తొలగిపోవాలి. మేము లెక్కలు చెప్పేవారమై ఉండాలి. నూతన ఆత్మలో రాగుంజవారమై ఉండాలి. యేసు నామములో జరుగునుగాక.